ఇందిరమ్మ ఎన్టీఆర్ఏ మా స్కీములకు స్ఫూర్తి. నాడు పక్కా ఇండ్లు ₹2 కిలో బియ్యం. నేడు ఇందిరమ్మ ఇండ్లు 3 కోట్ల మందికి సన్న బియ్యం. సీఎం రేవంత్ ₹50కే విద్యుత్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఉచిత విద్యుత్. ఎన్టీఆర్ ఒక కులం ప్రాంతానికి పరిమితం కాదు, ఆయన తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక. ఎంతోమంది తెలంగాణ బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దారు. ఎవరేమనుకున్నా, కొందరు విమర్శలు చేసినా నేను భయపడను. 3 జాతిరత్నాలు అంబేద్కర్, ఇందిరమ్మ, ఎన్టీఆర్. నాడు చంద్రబాబు హైటెక్ సిటీ, నేడు మా 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ. 2034 దాకా మాదే పాలన. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. అయితే ఇక్కడ నాడు పక్కా ఇండ్లు అనేది ఒకటి తీసుకొచ్చిర్రు. ₹2 కిలో బియ్యం తెచ్చిండు ఎన్టీఆర్. వాస్తవానికి అప్పట్లో చాలా కష్టపడి పేదరికం నిర్మూలన, ఈ కొన్ని ల్యాండ్ ఆర్డర్ విషయం కావచ్చు, రకరకాలుగా ఎన్టీఆర్ కొత్త విధానాలు తీసుకొచ్చి ప్రజలని చైతన్యపరిచిండు. ప్రజలని రాజకీయాలంటే కొంతమంది ఇళ్లకే పరిమితం అయ్యారు, కొంతమందే భూస్వాములు రాజకీయాలలో ఉండేది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రాజకీయాలంటే ఏందనేది తెలిసి వచ్చేలా చేసిండు. ప్రతి ఒక్కరిని రాజకీయాలలోకి తీసుకొచ్చిండు. ఎంతోమందిని లీడర్లను చేసిండు. ₹50కే విద్యుత్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఉచిత విద్యుత్. అప్పుడు ₹50కే విద్యుత్ ఉండే, ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ ఒక కులం ప్రాంతానికి పరిమితం కాదు, ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక తెలంగాణలో ఎంతోమంది బీసీలు నాయకులుగా ఎదిగిరు. ఏళ్ల మీద లెక్క పెట్టుకొని చెప్పుకోవచ్చు. కేసీఆర్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కడియం శ్రీహర్ కావచ్చు, ఇట్లా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉన్నది. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్లో ఉన్నది కూడా వాళ్ళే. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు. ఇట్లా ఎంతోమందిని బీసీలని లీడర్లను చేసింది తెలుగుదేశం పార్టీ. ఇది ఎవరన్నా అవునన్నా కాదన్నా అది ఒప్పుకోవాలి. 3 జాతిరత్నాలు ఎవరు? అంబేద్కర్, ఇందిరమ్మ, ఎన్టీఆర్. నాడు చంద్రబాబు హైటెక్ సిటీ, నేడు మా 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ. ఇవాళ తెలంగాణలో గుర్తింపు, హైదరాబాద్లో గుర్తింపు ఉన్న ప్రాంతం ఏంటంటే హైటెక్ సిటీ. అటువంటిది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ. నిజంగా వాస్తవానికి చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిండు. అప్పుడు ఆయనని మీమ్స్ పెట్టి చాలా ఎట్లా అంటే వ్యతిరేకించారు రకరకాలుగా. ఇక ఎట్లా అంటే హెచ్చులకు పోయి ఆయన ఎట్లా విమర్శించారంటే అట్లా అభివృద్ధి చేసిన వాళ్ళని చేసిండని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ ఎట్లా ఉండే, తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక ఎట్లా అయింది, అప్పుడు పరిపాలన ఎట్లా ఉండే, తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక ఎట్లా అయింది పరిపాలన, మళ్ళీ ఇప్పుడు గాడిలో పడుతున్నది. ఏంటంటే ఇప్పుడు ఇక అప్పుల కుప్ప నెత్తిలో వేసుకొని ఇక బరువు వేసుకొని మోస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం.